అంటే ఒక తెలంగాణ ఉద్యమకారునిగా అప్పుడు ఉస్మానియా జేఏసీ కోగన్వీనర్గా ఉన్నారు. హుజురాబాద్లో మీ ఉద్యమకాలంలో మీరు తిరిగిన రాష్ట్రమంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఈ 10 ఏళ్ళ కేసీఆర్ పాలన కానీ గడిచినటువంటి 1 year కాంగ్రెస్ పాలన మీద కానీ మీ కామెంట్ ఏంటి? నేను నా ఐడియాలజీ స్ప్రెడ్ కోసమే మీ ఛానల్కి వచ్చాను తప్ప పొలిటికల్ కాంట్రవర్సీ కోసం నేను రాలేదు. అంటే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి పాలన బాగలేదు అని అనగానే ఇతను బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ అనుకూలవాది అని అనుకుంటారు, లేదా గత 10 ఏళ్ల పాలన బాగుంది అని అంటే అనుకూలవాది అనుకుంటారు. అది చెత్తగా ఉంది, ఇప్పుడు ఇది బాగుంది, 1 year బాగా మంచి మార్పు వచ్చింది అని అంటే నన్ను కాంగ్రెస్ తొత్తు ఏదో నామినేటెడ్ పదవి కోసమో లేకపోతే ఈ 250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే ఆ భూమి కోసం అమ్ముడు పోయిన అనుకుని మాట్లాడతారు. కాబట్టి నేనైతే అంటే నేను ఎందుకు అడుగుతాను అంటే మేధావుల మౌనం దేశానికి ప్రమాదం అన్నట్టుగా నేనైతే మేధావిని కాదు బ్రదర్. ఇలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా అవసరం కదా. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుంటే మీ కార్యకర్తలు 30,000 మంది ఉంటారు అంటారు కదా. 1,00,000 మంది మిమ్మల్ని ఫాలోవర్, 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. మీకు మాకు 1,40,000 మంది ఉన్నారు, మీకన్నా తక్కువనే కావచ్చు. కానీ ఈ 1,40,000 మంది 1,40,000లో కనీసం 14,000 మంది అని చూస్తారు కదా. మీ ఒపీనియన్ ఏంటి అని? ఒకటి, తెలంగాణ పోరాటం జరిగినప్పుడు నిధులు, నీళ్లు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా జరిగింది. పదే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ బతుకుల గురించి మాట్లాడారు. 10 ఏళ్ళు పాలించిన దుబాయ్ కష్టాలను తీర్చలేదు ప్రభుత్వం. ఇప్పటికీ భార్యా పిల్లలను వదిలేసి సుదూరంగా బతకడం ఎంత నరకయాతన. జైలు కంటే దుర్మార్గం నా దుబాయ్ బతుకులు. సొంతంగా నా తండ్రి బొంబాయికి వెళ్ళి బతికేవాడు, సోలాపూర్, సూరత్లో బతికేవాడు. నాన్న బతికి ఉన్నా నాన్నలేని బతుకు ఎంత బాధాకరమో నాకు తెలుసు, ఎంతోమందికి తెలుసు. నీళ్ళ చుట్టూ ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇంతవరకు కృష్ణా గోదావరి నీళ్ళపైన ఒక క్లారిటీ రాలేదు. 10 ఏళ్ళు విభజన జరిగిన విభజన ఎందుకోసం కోరుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరలేదు. ఏ ఆఫీసు మెట్లెక్కినా ఆంధ్ర వాళ్ళే కనిపిస్తున్నారన్న వాదనతో ఏ కంపెనీకి వెళ్ళినా మా వాళ్ళు అటెండర్లుగా ఉన్నారు, వాళ్ళే కంపెనీలని పడుకున్న పరిస్థితిలో కొన్ని 100 కంపెనీలు మూతబడ్డాయి, 1000 కంపెనీలు మూతబడ్డాయి. అనేక మంది ఉపాధి కోల్పోయారు బ్రదర్. అలాగే ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకున్నారనుకున్నాము. ఈరోజు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రతి రైలు నిండుగా ఇటు వస్తుంది బ్రదర్. ఆ ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ మళ్ళీ ముల్కీ ఉద్యమం రాబోతుంది. ఇప్పుడు ఇంకా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళాం. వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఒక 5 ఎకరాలు ఉన్న ఆసామి వ్యవసాయం చేస్తే మంచిగా కాలు మీద కాలేసుకొని బతుకుతారనే కలలు కన్న వ్యక్తి ఈరోజు ఎంత చేసినా మిషన్లకి, పెస్టిసైడ్స్కి, ఆ తర్వాత రకరకాల సీడ్స్కి అన్ని పోను రైతే మిగులుతాడు. ఆఖరికి ప్రభుత్వమే కొంత కాంపన్సేషన్ కలిపి ఇచ్చే స్థాయికి దిగజారిపోయింది వ్యవసాయం. ఎంత దుర్మార్గం. తెలంగాణ ఉద్యమ సమయంలో అరే నాకు కొడుకున్నాడు, నా కొడుకు పెళ్లి చేస్తే నా కొడుకు కోడలు ఎడ వండుకోవాలి, మేము ఎడ వండుకోవాలని మాట్లాడినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఏదేదో మాట్లాడారు. అది నిర్వర్తించలేదని ఆ ప్రభుత్వాన్ని దించిపడేసేది. మరి ఈ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి కదా. విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నం అయిపోయింది. దాని పునర్నిర్మాణం ఏడ జరిగింది? గురుకులాలు కొత్తగా నిర్మించినంత మాత్రాన చాలా ఫంక్షన్ హాల్లల్లా, లేదా అంతకుముందు ఉన్న ఇతర ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలల్లా, లేకపోతే ఫంక్షన్ హాల్లల్లా, లేకపోతే ప్రభుత్వ భవనాలల్లా ఎక్కడో కెనాలు నిర్మించి డ్యాములు నిర్మించిన కాడ ఉన్నటువంటి ఖాళీ బంగ్లాలల్లో నడుస్తూ ఉన్నాయి హాస్టల్స్. అస్సలు పునాదులు వేసి విద్యా వ్యవస్థని మార్చిన దాఖలాలు లేవు. గౌరవ కేటీఆర్ గారి ప్రాంతంలోనో, కేసీఆర్ గారి గజ్వేల్లోనో, లేకపోతే సిద్దిపేట హరీష్ గారి దగ్గరనో, లేకపోతే ఈటల రాజేందర్ కమలాపూర్లోనో, ఇంకెక్కడో అక్కడక్కడక్కడక్కడ కొన్ని సముదాయాలుగా అన్ని స్కూళ్ళు హాస్టల్ ఉండొచ్చేమో, కానీ అది మొత్తం రాంగ్ వ్యవస్థ. పిల్లలని తల్లిదండ్రులకు దూరం చేసి చదివిపించే దౌర్భాగ్య ప్రాంతం ఎప్పుడూ మానవ సంబంధాలను నిర్మించుకోలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని గురుకుల పాఠశాలలను బ్యాన్ చేసి పడేయాలా. అన్ని గురుకుల పాఠశాలలను, అది సైనిక్ స్కూలా, నవోదయ స్కూలా, లేకపోతే సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, జనరల్ గురుకులారమా, అన్నీ తీసి పడేయాల. తల్లిదండ్రుల దగ్గర ఉండి పెరగాలి. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపే ప్రభుత్వ పాఠశాల ఉండాలి. సమాన విద్య ఉండాలి. ఒకే విద్య, పేదోడికైనా ఉన్నోడికైనా ఒకే విద్య, సమాన విద్య, శాస్త్రీయ విద్య ఉండాలి.
హాయిగా అమ్మ నాన్న చచ్చిపోతే ఆ నానమ్మ దగ్గర చిన్నమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర పెరిగే మానవ సంబంధాలు ఉండాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళకి ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండాలి. అలాంటి విద్యా వ్యవస్థ ఎక్కడ వచ్చింది? నీళ్ళు ఏడొచ్చినాయి, డ్యాములు ఎక్కడ పూర్తయిపోయినాయి, విద్యుత్తు బకాయిలు కోట్ల ఏంది వ్యవస్థ? పక్క రాష్ట్రాన్ని చూసి పులిని నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఓట్లు మనకు వస్తే చాలు, ఏమైనా నోటికొచ్చినంత హామీలు ఇద్దామనేటువంటి తాయిలాలకి ఓటర్లను అలవాటు చేస్తున్నారు. గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వమైనా ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇన్ని పైసలు ఇస్తాం. అరే నువ్వు ఎవడిరా పైసలు ఇవ్వడానికి? అడకెత్తినట్టు చెప్తున్నావా నువ్వు? నీ ఓట్ల కోసం మమ్మల్ని బుచ్చగాలని చెప్తున్నావా? ఇప్పుడు ఈ పార్టీ వచ్చా మేము ఆ పథకాలు, ఈ పథకాలు, 5 పథకాలు. ఎవరికి కావాలి నీ పథకాలు? బతికే శక్తిని, బతుకు తెరువునిచ్చి ఓన్గా జీవించే సామర్థ్యాన్ని ఇచ్చే ప్రభుత్వాలు కావాలి కదా. ఇవన్నీ పక్కన పెట్టి పథకాలు, ప్రభుత్వాలు పాలనను పక్కకు పెట్టి, అభివృద్ధిని పక్కకు పెట్టి, ఈ వ్యవహారాలన్నీ పక్కకు పెట్టి చక్కగా అన్ని ఊర్లలో అన్నం వండేటువంటి హోటళ్ళు పెట్టి మీరు తినుర్రి పండురి అంటే అయిపోతుంది కదా. ఈ పథకాలు తొక్కలో ఎందుకు? మనిషికి బతకడానికి తిండే కావాలి కదా. మంచిగా 4 జతల బట్టలు ఆ జైల్లో ఇస్తారు కదా, అట్లా అందరికీ 4 జతల బట్టలు ఇవ్వండి. అలాగే ఓటులు పెట్టి అందరూ ఫ్రీ. 5 రూపాయల భోజనం ఏంది తొక్కలోని? ఉన్న 10,000 గ్రామాలలో పెట్టుర్రి వంటశాలలు. మీరే రూపాయి కిలో బియ్యం నువ్విచ్చుడేంది, వాడు తీసుకొని దాన్ని వాడు అమ్ముకునుడేంది, బయట వారు పోసుకొని కుక్కలకు పెట్టుడేంది, ఇన్ని పథకాలు, ఈ పింఛనేంది, ఆ పింఛనేంది, ఈ పథకంకు రాయి ఏం అసలు డబ్బు ఎవడన్నా కనీసం నేను సంపాదించి ట్యాక్స్ పే చేస్తా అన్న తృప్తి కూడా లేదు. నేను కారు కొనుక్కున్నా ట్యాక్స్ పే చేస్తున్నా, నేను పెట్రోల్ 110 రూపాయలు పెట్టుకున్నా, ఇలా 50 రూపాయలు ఈ ప్రభుత్వానికి ఇస్తున్నా, 60-70 రూపాయలు కేంద్రానికి రాష్ట్రానికి కలిపి నేను పన్నులు ఇస్తున్నా అంటే ఆ రోడ్డు మీద పొక్కలు పూడ్చేటోడు లేడు, డ్రైనేజీ క్లీన్గా లేదు, విద్యుత్ నీట్గా లేదు, గ్రామ పరిపాలన నీట్గా లేదు, ఏది సరిగా లేదు. అసలు అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ జరగట్లేదు, పొలిటికల్ థింకర్స్ రావట్లేదు, అడ్మినిస్ట్రేటివ్ థింకర్స్ రావట్లేదు, ప్రజలు కూడా సోషల్ థింకర్స్గా మారట్లేదు, పర్సనాలిటీ డెవలప్ అవ్వట్లేదు, సెల్ఫ్ సస్టైన్ గురించి ఆలోచించట్లేదు, ఉమ్మడి అవసరాల గురించి ఆలోచించట్లేదు. కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి వాళ్ళను ఓట్లుగా చూసి ముద్దకు ముద్ద ఓట్లు వస్తే చాలు, నేను గెలిస్తే చాలు, 4 లక్షలు 2 లక్షలు 2 లక్షల కోట్లు 5 ఏళ్లకు 10 లక్షల కోట్లకు నేను నిర్ణయాధికారం అంటే నువ్వెంత ఆలోచించి ఉండాలి. కాబట్టి నేను గత 10 ఏళ్ల పాలనకైనా ఇప్పుడున్న రాష్ట్ర పాలకులకైనా ఒకటే కోరుతాను, కనీసం నీ పాలన ఇంకా ఇన్నేళ్ళు నీకు అధికారం ఇస్తే ఈ సమాజం ఎదుర్కొనే ఒక్క సమస్యను పరిష్కరిస్తావా? గౌరవ మోడీ గారికి 15 ఏళ్ళ అధికారం ఇచ్చినట్టే కదా. 15 ఏళ్ళు అంటే ఇంకా 6 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళు పూర్తవుతుంది కదా. ఈ 15 ఏళ్ళ పాలనలో ఈ దేశం స్వాతంత్ర కాలం నుంచి లేదా ఈ భారతదేశం ఏర్పడినప్పటి నుంచి లేదా ఈ మధ్యలోనైనా ఏ దేశంలోనైనా ఈ దేశంలో ఒక్క సమస్యను సమూలంగా పరిష్కరించిన చరిత్రతో వెళ్ళాలి కదా. 15 ఏళ్ళు ఒక ప్రధాని ఉంటే ఇంకా 5 ఏళ్ళు కూడా ఆయన ఇద్దరు కావచ్చు. ఒక 20 ఏళ్ళు నువ్వు ప్రధానమంత్రిగా ఈ దేశం మొత్తం పాలన నీకు ఇస్తే 100% అక్షరాస్యత సాధించని నువ్వు పనికిమాలిన ప్రధానివి అవుతావు కదా. లేదా అనారోగ్యం వస్తే నాకు ప్రభుత్వం ఉంది అనే ధీమా అయినప్పుడు నువ్వు పనికిమాలిన ప్రభుత్వమే అవుతావు కదా. లేదా కష్టపడి సంపాదించే డబ్బుల్ని చదువు కోసం పెట్టి తిండి లేకుండా సస్తున్నారు అంటే పనికిమాలిన ప్రభుత్వం అన్నట్టే కదా. చచ్చే ప్రతి చావు ప్రభుత్వాల ముఖం మీద ఉమ్మేయడం లాంటిదే. లేదా చచ్చే ప్రతి విద్యార్థి విద్యా వ్యవస్థను కాలుతో తన్నుతున్నాడు. ఈ పనికిమాలిన విద్యా వ్యవస్థ నాకు మానసిక ధైర్యాన్ని ఇవ్వలేదు, సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇవ్వలేదు, బతుకుని ఇవ్వలేదు, ఎలా బతకాలో నేర్పియాలని పనికిమాలిన ఈ విద్యా వ్యవస్థ వల్ల నేను చచ్చిపోతున్నానని విద్యా వ్యవస్థని తన్నుతూ చచ్చిపోతున్నాడు. చచ్చే రైతైనా, ఆత్మహత్య చేసుకునే ప్రతి వ్యక్తి అయినా, ప్రతి పేగులు మాడి ఆకలితో చచ్చే ప్రతి మనిషి జీవిత చావుకి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఉమ్మేస్తూ చచ్చిపోవడమే. కాబట్టి ఈ దేశంలో చావులను ఆపగలుగుతున్నామా, ఆత్మహత్యలను ఆపగలుగుతున్నామా, విశాలంగా ఆలోచించే స్థాయి తీసుకురాగలుగుతున్నామా, ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నామా? పనికిమాలిన మంత్రిత్వ శాఖలు బోలెడు కోకొలలుగా ఉంటాయి, కానీ మనుషుల అవసరాలు తీర్చడం కోసం ఏడున్నాయి. కాబట్టి నేను కేసీఆర్ గారి పాలనకి ఏం అభిప్రాయమో లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికో ఏ అంశం మీద ఎవరిని అభినందించాలి, ఎవరిని కించపరచాలని కాదు. ప్రభుత్వాలు దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ప్రణాళికలు వేయకుండా తాత్కాలిక ఓట్ల కోసం, ఆకర్షణల కోసం అర్రులు చాచుతున్నాయి. కాబట్టి ఈ రాజకీయాల పట్ల నాకు
సంతోషం లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా విద్యార్థులు చచ్చిపోతున్న విద్యార్థులందరూ ఈ విద్యా వ్యవస్థ ఉమ్మేసినట్టుగా అని అనిపించి ఇప్పుడు ఇంతకుముందు మీతో పాటు వేదికలను పంచుకున్నటువంటి ఆకునూరి మురళి గారు ఈ విద్యా కమిషన్కి చైర్మన్గా వచ్చారు. అంటే మీకేమైనా నమ్మకం ఉందా ఇక్కడ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు వస్తాయి అనిపించి? యాక్చువల్లీ నేను అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేశాను, అవును. అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేశాను, హ్యూమన్ సైకాలజీలో ఎంఎస్సి సైకాలజీ చేశాను, కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ చేశాను, చిల్డ్రన్ సైకాలజీ కోసం బీఈడి చేశాను. ఇవన్నీ నేను మీకు నా చదువులు గొప్పల గురించి కాదు చెప్పట్లేదు. ఒక కమిషన్ అంటే ఏంటి అనే అవగాహన పత్రికా జర్నలిస్టులుగా మీకు ఉండాలి. శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణ ఇచ్చిందా? సోనియా గాంధీ ఇచ్చింది అంటారు కదా. మరి శ్రీకృష్ణ కమిషన్ ఏం చేసింది? ఓన్లీ కాదు, ఇక్కడున్న పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేస్తుంది, పరిష్కార మార్గాలు సూచిస్తుంది. ఆ మార్గాల మీద ఆ విషయం మీద మళ్ళీ ఉన్నత స్థాయిలో ఒక సమీక్ష జరిగి నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి ఆకునూరి మురళి గారు ఈడ విద్యార్థి చచ్చిపోయినాను, ఆయన మ్యాజిక్ దండం పట్టుకుని ఆయనకు మ్యాజిక్ చేయాలి, ఆబ్రక దాబ్ర అనగానే పావురాలు రావడమో మంటలు సృష్టించడం మేము చేస్తాం. ఆయన మ్యూజిషియన్, ఓకేనా? మ్యాజిక్ చేయడు మురళి గారు. ఆయన కొంతకాలం ఓ జిల్లాలో కలెక్టర్గా ఉంటే ఆ కొంతకాలంలో ఆ ప్రాంతం మీద ఏ ప్రభావం చూపించిందని తెలుస్తుంది. భూపాలపల్లికి ఆయన కలెక్టర్గా చేశాడు కదా. అందరి పేరెంట్స్ను పిలిచి ప్రిన్సిపల్ అని అందరిని పిలిచి ఇంగ్లీష్ మీడియం దీన్ని స్కూల్గా మార్చడానికి ఏం చేద్దామని చెప్పి పేరెంట్స్ అందరితో ఒప్పించి దానికి ఒక పునాదులు వేసి వచ్చాడు ఆయన. ఆయన ఉపాధి హామీ పథకంలో కానీ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను కానీ రకరకాల పథకాల్లో ఆయన తన ఇంటెలిజెన్స్ని ఉపయోగించి గొప్ప పాత్ర పోషించాడు. ఆయన ఒక ప్రజా కలెక్టర్గా, అంతకుముందు కాకి మాధవరావు గారు ఉండేవారు, నక్సలైట్ కలెక్టర్ అనేటువంటి ఆయనని. ఆయన మాట్లాడితే కూడా తప్పు చేసిండా తన్నండి అన్నట్టుగా ఉండేది. అలాగే నేను పొరపాటు చేసినా గల్లబట్టి అడగండి అనేది, ఓకేనా? కాబట్టి ఆకునూరి మురళి గారు ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ థింకరు, ఫిలాసఫరు, ప్రపంచ దేశాలు పర్యటించిన విజ్ఞానవంతుడు. ఆయనకంటే ఎక్కువ విజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, పరిశోధన చేసిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు దాటింది, లేదా ఈ ప్రాంతంలో ఎలాంటి విద్యా వ్యవస్థను తీసుకువస్తే మనం ఒక సమూలమైన మార్పుకు పునాదులు వేసిన వాళ్ళం అవుతామని ప్రభుత్వము తనకు గైడెన్స్ ఇవ్వడం కోసము ఒక కమిషన్ వేసింది. ఆ కమిషను అన్ని రకాల విద్యా సంస్థల్ని విజిట్ చేసి, అది ప్రైవేటా గౌటా లేకపోతే బాల్య పాప ఎల్కేజీ నుంచి పీజీ దాకా పిహెచ్డి దాకా అన్నీ అధ్యయనం చేసి ఏం చేస్తే బాగుంటుందనే ఒక గైడ్ లైన్స్ ఇచ్చేటువంటిదే తప్ప అది పరిష్కార మార్గం కాదు. కాబట్టి ఆకునూరి మురళి గారు ఒకవేళ ఆయన గొప్ప స్థాయిలో రిపోర్ట్ చేసి ఇచ్చినా, ఈ పాలకులకు దాని మీద చిత్తశుద్ధి లేకపోయినా, లేకపోతే దాన్ని వాళ్ళు అమలుపరచకపోయినా, అమలు పరుస్తున్నట్టు నటించి కావాల్సినంత ఫండ్ ఇవ్వకపోయినా, ఫండ్ ఇచ్చినా మనలాంటి ప్రజలు చైతన్యంతో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా అది ఉపయోగం లేని కమిషనే అవుతుంది. అలాగే చాలామంది అట్లనే అడుగుతున్నారు. నాకైతే పెద్దగా నమ్మకం లేదు. నేను స్వయంగా ఒక 15 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యా పరిరక్షణ వేదికలో నేను ఒక సభ్యుడిని. సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీలో నేను సభ్యుడిని. హరగోపాల్ సార్ దానికి ఇక్కడ చైర్మన్గా ఉండేవారు. సెంట్రల్ యూనివర్సిటీ లక్ష్మీనారాయణ సార్ ఉండేవారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు అందులో సభ్యులుగా ఉండేవారు. అన్ని విద్యార్థి సంఘాల నాయకులు అందులో సభ్యులుగా ఉండేవారు. ఎట్లా విద్య ఉండాలి, ప్రీ ప్రైమరీ ఎలా ఉండాలి, హై స్కూల్ ఎలా ఉండాలి, శాస్త్రీయ విద్య ఎలా ఉండాలి, ప్రైవేట్ వాటిని ఎలా నియంత్రించాలి, వాటిని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ విద్యను ఎలా అభివృద్ధి చేయాలని ఎన్నో సభలు సమావేశాలు పెట్టి విద్యా పరిరక్షణ యాత్రలు చేసి నేను స్వయంగా 30 రోజులు తెలంగాణ జిల్లాలు మొత్తం తిరిగాను మిస్టర్ రాకేష్. నాకు అవకాశం వచ్చిన చోటల్లా వివరిస్తూ పోయాం. కాబట్టి ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని ఇమీడియట్లీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఆకునూరి మురళి సార్ నుంచి ఏం ఆశించొద్దు అని కోరుతున్నా. ఆయన రిపోర్ట్ ఏదో ఆయన ఇస్తాడు, కానీ మనుషులమైన మనము నీకు పుట్టిన నీ 2 పిల్లలను ఎలా చదివించాలి, మానవ విలువలతో, శ్రమ విలువతో, డబ్బు విలువతో, కుటుంబ విలువలతో, సామాజిక విలువలతో, వ్యక్తిగత క్రమశిక్షణతో, ఉన్నత ఆలోచనలతో, ఉత్తమ వ్యక్తిత్వంతో, మహనీయుల మాటలో ఎలా వెళ్ళొచ్చి సమాజంలో ఎలా బతకాలి, సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రాథమిక కర్తవ్యం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. కనడమే కాదు, వాళ్ళను కాపాడము, తీర్చిదిద్దడం కూడా మీ బాధ్యత.
స్కూల్కి పంపిస్తే వాడు ఏం చేస్తాడు 2 లక్షలు 3 లక్షలు వేసి అక్కడెక్కడో స్కూల్లో ఎత్తుకోవచ్చు నీకు బాగా పైసలు బల్పు ఉంటే, లేకపోతే కష్టపడి గురుకుల పాఠశాలలో సీట్లు రాపించి అక్కడ వాడిని ఆడ వదిలేసి ఎత్తవు కావచ్చు. వాడు 24 గంటలు ఆడు ఎట్లా పోతాడు? వీడికి వ్యాన్ ఎక్కించిన పొద్దున 6 గంటలకి సాయంత్రం 8 గంటలకు దిగుతాడు. సాయంత్రం 7 గంటలకు దిగితే మళ్ళీ ట్యూషన్కి పంపిస్తాను. ఏం బతుకులు మనవి, ఏం చదువులు మనవి? చదువు పైసలు సంపాదించే ఉద్యోగాలను ఇచ్చే మిషనా? ఇన్ని ఉన్నాయి చదువులు ఉన్నాయి. ఎంతోమంది ఉంటారు యూనివర్సిటీకి రా అని ఇంత పొడుగున్నంత మాత్రం ఎక్కువ చదువుకున్నట్ట, ఎక్కువ తెలివి ఉన్నట్ట, చిన్న సమస్య వస్తే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి చదువు అనేది జ్ఞానం, విజ్ఞానం, బతకడం, అవగాహన, ఒక చైతన్యం. అది పక్కకు పెట్టి చదువులు అంటే డిగ్రీల వైపు వెళ్ళిపోయింది. విద్యా సంస్థలు మనుషుల్ని మ్యాజిక్ చేయాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తే తప్పుగా అనుకోవద్దు. నన్ను ఒక ప్రముఖ ప్రొఫెసరు వాళ్ళ పిల్లల చదువు గురించి నరేష్ ఏం చేయాలని అడిగాడు. నేను ఆయన పేరు చెప్పాను దయచేసి, తప్పుగా అనుకోవద్దు. నేను అన్నాను, సార్ మీ అమ్మ నాకు బర్రెలు ఉన్నాయా అని అన్నా. ఉన్నాయి అన్నాడు. మీ బర్రెలను ఎట్లా వేస్తారో చెప్పు అన్న. ఏముంది నరేష్, పొద్దుగాలనే ఊడుతాము, కడుగుతాము, కుడితి పెడతాము, తర్వాత పచ్చగడ్డి వేస్తాము, ఆ తర్వాత కొంచెం వాడిని అటు ఇటు తిప్పుతాము, పాలు పితుక్కుంటాము, ఆ తర్వాత ఊర్లో బర్రెల తోలుతాము, వాడు ఊరవతలు తీసుకుపోతాడు, గడ్డిని కాడ తినిపిస్తాడు, లేకపోతే చెట్టు కింద వండ పెడతాడు, మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ 4 గంటలకే ఊరికిపోయి వాటిని తెచ్చుకుంటాం, వాడికి తానం చేపిస్తాం మేమే, మళ్ళీ వాటికి కుర్తి పెడతాం, తౌడు పెడతాం, ఆ తర్వాత దానికి పిండి ఎత్తాం, పచ్చగడ్డి పోయి చెన్న కోసుకొచ్చి తినబెడతాం, పాలు పితుక్కుంటాం, కట్టెత్తాం, పెండదిస్తాం అన్నీ చెప్పాడు. సార్ ఇందులో ఆ బర్రెల కాసి ఆయన ఏం చెప్తాడు అన్న. మేము పట్టుకుపోయి అబ్బాయితే అట్ట తిప్పుతాడు, అది అటు ఇటు తిరిగితే గట్టిగా కర్రతోటి పొల్లు కొడతాడు, మళ్ళీ తీసుకొస్తాడు, వాటిని ఒక కాడ కట్టేస్తాడు, మంచిగా పెండ పెడితే దాన్ని అమ్ముకుంటాడు అని చెప్పాడు. మరి స్కూల్ కూడా అంతే కదా సార్ అన్న. అవును సార్, నీ బర్రెకు కుర్తి నువ్వే పెట్టినావు, తౌడు నువ్వే పెట్టినావు, ఇంట్లో ఫుడ్ వేస్టేజ్ అందులో కలిపి దానికే తిండి పెట్టినావు, గడ్డి కోసుకొచ్చి పెట్టినావు, కట్టేసినావు, నీడ పెట్టినావు, మంచిగా అన్నీ నువ్వే చేసినావు కదా. కానీ దానికి ఒక్కొక్కడ ఉండకుండా కాలు సాపవడం కోసం అట్లా నడవాలని అటు పంపించి వచ్చినావు. అలాగే స్కూల్ కూడా 6 పీరియడ్లు ఉంటాయి, 35 నిమిషాలు చొప్పున. అంటే గట్టిగా వాడు 4 గంటలే చదువు నేర్చుకునేది, 20 గంటలు వాడు ఫ్రీగా ఉంటాడు, 4 గంటలే పాఠాలు వింటాడు. ఆ 4 గంటలు కూడా వినడు, మధ్యలో హోంవర్క్లోనో చెక్కింగ్ అనో క్లాస్ అనో యూరిన్ బిల్లు లంచ్ బిల్ అని ఉంటాడు. 20 గంటలు నీతో ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టాల్సింది నువ్వే, గడ్డి వేయాల్సింది నువ్వే, అన్నీ పెట్టుకోవాల్సింది నువ్వే. కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపకుండా అంతా ఆ బర్రెలను కాసేటోడే చూసుకుంటాడంటే అది ఉత్తమ ముచ్చట. అది ఆ వయసు వాళ్ళు అలా వెళ్ళి వాళ్ళతో పాటు సావాసం చేసి ఒక స్నేహబంధము, ఒక స్కూల్ మెమోరీసు, ఆ టెక్నిక్స్. టీచరు ఇప్పుడు నువ్వు 6వ తరగతి 8వ తరగతి అయిపోయినాక చూసి చదవడం వచ్చు, రాయడం వచ్చు, చెప్పడం వచ్చు కదా, మరి మళ్ళీ కొత్తగా టీచర్ ఎందుకు ఇక నీకు? అంతే అంటారా? అరే నీకు ఎందుకు భయ అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది సైకాలజిస్టులు గొప్ప గొప్ప క్లాసులు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎంఎస్సీ సైకాలజీ చేసిర్రా. జర్నలిస్టులు చాలామంది ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మీరు జర్నలిజం చదివిర్రా? చదువుతున్నాం. ఓకే, ఇందులో జాయిన్ అవ్వగానే అది జాయిన్ అయినా. అంటే చాలామంది ఇప్పుడు జర్నలిస్టులుగా గొప్ప పేరు పొందిన వాళ్ళందరూ జర్నలిజం చదివేలా లేదు, డిగ్రీ ఉంటే జరుపుతుంది అనేది మెయిన్గా ఉంది కదా. కాబట్టి ఆయా ప్రొఫెషనల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆ ప్రొఫెషనల్ డిగ్రీస్ చేయాలని రూల్ ఏం లేదు. కాబట్టి చదువులు కూడా అంతే, ఒక అంశం మీద నీకు ప్రత్యేకంగా రావాలనుకున్నప్పుడు ఆ ఎక్స్పర్టైజేషన్ కోసం ఆ టైపు వెళ్తుంటాం. యూనివర్సిటీకి ఒకసారి వెళ్ళి చూడండి, యూనివర్సిటీకి ర్యాంకు కొట్టడం కోసం గొప్పగా చదువుతారు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన గైడ్ను ఎంచుకున్నట్టుగా ప్రొఫెసర్ను సెలెక్ట్ చేసుకొని గైడెన్స్ తీసుకుంటారు తప్ప ఆ బుక్ తీసుకొని ఆ 40 నిమిషాలు ఆయన చెప్పిన దాన్ని బట్టే తెలివి వచ్చేది ఏమి ఉండదు. వరల్డ్ క్లాస్ టాప్ టీచర్లు బోధించిన లెసన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నా కొడుకు ఒకడు 7th క్లాస్ చదువుతున్నాడు. వాడికి 2 రోజులు సెకండ్ సాటర్డే సండే వచ్చింది. మా బామ్మర్దోళ్ళ ఇంటికి కొత్తగూడెం పంపించాను. పంపిస్తే 2 రోజులు మొత్తం తెలుగు లెసన్స్ అన్నీ విన్నాడట 7th క్లాస్. అట్టగడగడగడ చెప్తున్నాడు. ఏందిరా అంటే, నిన్న ఇయ్యాల సాటర్డే సండే ఫ్రీ కదా డాడీ, మా క్లాసులు అన్నీ చెప్పిండు అంకుల్ అని చెప్పి అంకుల్ పేరు చెప్తాడు, లెసన్స్ అని చెప్తున్నాడు. ఇప్పుడు వాడు ఇయర్ మొత్తం ఆ క్లాసులో వాడు నాన్ సెన్స్ ఇక సారి చెప్పకముందే నీకు తెలిసినట్టు ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి టీచర్ అనేది గైడ్, ఒక మార్గనిర్దేశకుడు, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి వ్యక్తి. ఇప్పుడు అది పోయింది. కామెడీ చేసిర్రు, టీచర్కు విద్యార్థికి మధ్య సంబంధాలను చులకన చేసిర్రు, సటైర్లు చేసిర్రు. టీచర్లు కొంతమంది యాంత్రికంగా మారిపోయారు. కొంతమంది వాళ్ళ పిల్లలని మహానగరాల్లో చదివించడం కోసం 3-4 గంటలు ప్రయాణం చేసే టీచర్లు పొద్దున సాయంత్రం ఉన్నారు తెలుసా. జిల్లా కేంద్రాల్లో ఉండి పెద్దలు
సుదూర ప్రాంతానికి ప్రయాణించి అలసిపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడ 6 గంటలు గొప్పగా చదువు చెప్తున్నారు కావచ్చు, సంతోషమే. కానీ తిరిగి వాళ్ళు మళ్ళీ 3 గంటల ప్రయాణం. ఎంతమంది ప్రయాణాలలో టీచర్లు చచ్చిపోతారు తెలుసా? అదే ప్రతి 5-6 గ్రామాలకు ఒక పెద్ద స్కూల్ ఉంటే, ప్రతి మండల కేంద్రంలోనే టీచర్లకు ఒక కాలనీ నిర్మిస్తే, అక్కడ నుంచి వాళ్ళకే ఇప్పుడు కంపెనీ వాడు క్యాబులు పెట్టుకొని మరీ రికవర్ చేసుకుంటాడా? అట్లా ప్రభుత్వం ఎందుకు పెట్టదు టీచర్లకి? నిజమే కదా. హెచ్ఆర్ హౌస్ రెంటల్ కోసము 20%, 15% వాళ్ళ శాలరీలో వేలకు ఎందుకు ఇవ్వాలి? టీచర్ల సముదాయం కట్టియచ్చు కదా, కార్మిక క్షేత్రాలలో కట్టియట్లేదా? అస్సలు రీఫార్మ్స్ ఎవ్వడు ఆలోచిస్తలేడు.